హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎట్లున్నారు? సో ఇవాళ వచ్చేసి మేము లా రొమానాలో ఉన్నాం. లా రొమానాలో మేము పోర్ట్ టర్మినల్ దగ్గర ఉన్నాం. సో ఇది పోర్ట్ టర్మినల్ అనమాట. సో నేను ఇది మీకు షిప్ నుండి వ్యూ చూపిస్తున్నా. అక్కడ మీరు చూడొచ్చు ఆ పూల్ అక్కడ అవన్నీ. సో ఇక్కడికి నేను వెళ్తా ఇవాళ. సో షిప్ నుండి వ్యూ చూపించి మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి మీకు బ్లాగ్ చేసి చూపిస్తాను అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మార్నింగ్ ఆల్మోస్ట్ 7 o'clock అవుతుంది. సో ఇప్పుడే జస్ట్ సన్ రైజ్ అయింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లా రొమానా. సో ఐ విల్ షో యూ. హాయ్ గైస్, ఎట్లున్నారు? నేను స్వరూప్. హాయ్ గైస్, ఎట్లున్నారు అందరూ? హలో ఫ్రెండ్స్, నమస్తే. ఎట్లున్నారు అందరూ? ఫ్రెండ్స్ ఎట్లున్నారు? మా షిప్ ఇప్పుడే అరైవ్ అయిందనమాట. సో వాళ్ళు చూడండి మా షిప్ని డాక్ చేయడానికి లైక్ దీన్ని ఏమంటారు యాంకర్ వేసి తర్వాత ఇక్కడ వీళ్ళు టై చేస్తారనమాట ఈ నాట్స్. సో నేను కూడా ఎప్పుడు చూడలేదు దీన్ని, ఎందుకంటే షిప్ నుండి అంత ఇవాళనే చూస్తున్నాను నేను. అవి అట్లా యాంకర్ వేసిన తర్వాత ఆ నాట్స్ని కూడా దీనికి ఇట్లా కడతారు. తర్వాత మళ్ళీ మా మెషిన్స్తో మళ్ళీ దాన్ని పుల్ చేస్తారు. పుల్ చేస్తే ఏమవుతుందంటే ఇది లైక్ షిప్ స్ట్రాంగ్ ఉంటుంది. చూడొచ్చు మీరు. ఒక 2 threads వేసారు. మళ్ళీ ఇప్పుడు షిప్ నుంచి అది ఆటోమేటిక్ మెషిన్ ద్వారా అది మళ్ళీ పుల్ చేస్తారు. చూడండి అక్కడ నుంచి ఇంకొకరు కూడా వేస్తారు అనుకుంటా. ఇదైతే ఆటోమేటిక్గా పుల్ చేస్తుంది. చూడండి స్ట్రాంగ్గా నిలబడడానికి ఒక సైడ్. చూసారా? సో మా షిప్ నుండి నేను బయటికి వెళ్తున్నా. బయటికి వెళ్ళి మీకు మొత్తం లా రొమానా టర్మినల్ చూపిస్తా. ఇవాళ చాలా సన్నీ ఉంది. సో ఎండగా ఉంది. సో ఇవాళ మాది డిసెంబర్కేషన్ అవుతుందన్నమాట. సో చూడొచ్చు మీరు, ఇదంతా మా షిప్. సో నేను టర్మినల్ నుండి సో ఫ్రెండ్స్ మేము ఇది వచ్చేసి హోమ్ పోర్ట్ అనమాట. సో లా రొమానా నుంచి మేము ఇది లాస్ట్ లా రొమానా డొమినికన్ రిపబ్లిక్ది. సో ఇవాళ ప్యాసింజర్స్ అందరూ డిసెంబర్కి అయ్యి ఎవరెవరైతే సౌత్ అమెరికా నుంచి యూరోప్ వెళ్తారో ఆ ప్యాసింజర్స్ షిప్లోకి ఎక్కుతారు అనమాట. ఆల్మోస్ట్ 20 days మేము క్రాసింగ్ ఉంటుంది. క్రాసింగ్ అంటే లైక్ సౌత్ అమెరికా నుంచి యూరోప్ వెళ్ళడానికి క్రాసింగ్ ఉంటుంది. సో ఇవాళ అయితే నేను ఇప్పుడే మా షిప్ నుండి నేను బయటకు వచ్చినాం. సో నేను మా ఫ్రెండ్ కార్తిక్ అని. సో ఇప్పుడు మేము లా రొమానా ఇక్కడ చూడు, వెల్కమ్ టు లా రొమానా. ఇది వచ్చేసి లా రొమానా డొమినికన్ రిపబ్లిక్ సౌత్ అమెరికా అనమాట. సో ఇక్కడ నుంచి నేను ఈ పోర్ట్ టర్మినల్ ఎంతవరకు కవర్ అయితే అంతవరకు. సేమ్ నా రొటీన్ టైం 1 hour నాకు బ్రేక్ ఉంది. ఈ 1 hourలో నేను పడుకోవాలి. యాక్చువల్లీ నేను చాలా వర్క్ చేసి, బట్ థింగ్ ఏంటంటే ఈ వీడియో బ్లాగ్ చాలా ఇంపార్టెంట్. ఇది లాస్ట్ లా రొమానా అని చెప్పి వచ్చేస్తున్నా. మీరు ఒకసారి ఇది చూడొచ్చు, మినీ బీచ్ లాగా ఎంత బాగుంది అసలు. ఇది ఒరిజినల్ సీ అండి. మా షిప్ అక్కడ ఆగింది. ఇట్లా వీళ్ళు ఇక్కడ వరకు ఇట్లా స్ప్రెడ్ చేసిరు అనమాట. సో ఎంత బాగా వీళ్ళు ఆర్గనైజ్ చేసి మంచిగా కట్టి ఇక్కడ. మేము లా రొమానా దగ్గర ఉన్నాం. సో డొమినికన్ రిపబ్లిక్. సో మీరు చూడొచ్చు లా రొమానా క్రూజ్ టర్మినల్ ఉంది. ఇది షుగర్ బీచ్ క్రూజ్ టర్మినల్ అనమాట. సో లా రొమానాలో మేము ఇవాళ లైక్ టర్మినల్కి వెళ్తున్నాం. సో మీకు అన్నీ చూపిస్తా లా రొమానాలో టర్మినల్ లోపల ఎట్లుంటుంది అని చెప్పి. రండి వెళ్దాం. ఇది వచ్చేసి క్రూజ్ టర్మినల్లో డ్యూటీ ఫ్రీ షాప్. ఎవ్రీ టర్మినల్ మేము వెళ్ళిన దగ్గర పక్కా డ్యూటీ ఫ్రీ షాప్ అయితే ఉంటుంది. ఇక్కడ వీళ్ళ స్పెషాలిటీ ఏదైతే ఉంటాయో డ్రింక్స్ ఇవన్నీ ఏవైతే డొమినికన్లో రెడీ అవుతాయో అవి ఇక్కడ మొత్తం చేస్తారనమాట. మీరు చూడొచ్చు మొత్తం లిక్కర్స్ అన్నీ, మొత్తం బ్రాండ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. నేను ఎప్పుడు చాక్లెట్స్ తీసుకుంటాను ఇక్కడ. ఇవన్నీ మాకు అలో ఉండవు ఆల్కహాల్స్, బట్ ఇవన్నీ ఆల్మోస్ట్ డొమినికన్కి సంబంధించినవే. ఇవన్నీ ఆల్మోస్ట్ ఏజ్ ఎంత 18th century ఇవ్వండి. ఒక్కొక్క బాటిల్ మీరు చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. సో ఇవి చాలా బాగున్నాయి కదా, అన్ని డొమినికన్కి సంబంధించినవి. ఇక్కడ మనకి ఆల్రెడీ వీళ్ళు టేస్ట్కి కూడా ఇస్తారనమాట. ఇప్పుడైతే నేనైతే ఆల్కహాల్ తాగాను కాబట్టి నేనేం తీసుకోవట్లేదు, బట్ నార్మల్గా టేస్ట్కి కూడా ఇస్తారు. ఇవన్నీ ఆల్కహాల్స్, ఇవన్నీ హ్యాండ్మేడ్ హ్యాండీక్రాఫ్ట్స్ అనమాట. ఇక్కడ డొమినికన్లో చాలా ఫేమస్. మీరు చూడవచ్చు సింపుల్ హ్యాంగింగ్స్. ఇవన్నీ ఇవి దీనిలతో చేసారు. మన కొబ్బరి సంథింగ్ ఏమంటారు, కొబ్బరి చిప్పలతో చేసారు. అన్నీ హ్యాండ్మేడ్ అనమాట.
సింపుల్గా బ్యూటిఫుల్. దీని కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 3300 అనమాట. దానికైతే ఇవన్నీ మీరు చూడొచ్చు, అన్ని రెడ్ లేబుల్, బ్లాక్ లేబుల్ అన్నీ అనమాట. వోడ్కాస్ అన్నీ ఉన్నాయి, లైక్ లిక్కర్స్ అన్నీ. నాకు చాలా ప్రివిలేజ్డ్, ఐ కెన్ టేస్ట్, బట్ నేను మందు తాగాను కాబట్టి నేనేం టేస్ట్ చేయ ఎప్పుడు. సో ఇక్కడ వచ్చేసి ఓల్డ్ బాటిల్ ఉందన్నమాట. సో ఇవన్నీ ఆల్మోస్ట్ ఎంత లైక్ 21 years ఓల్డ్. ఇది ఇక్కడ రాసి ఉంది. ఇది బ్లాక్ రమ్ అనమాట. బ్లాక్ రమ్ మన దగ్గర వైట్ రమ్, బ్లాక్ రమ్ ఉండదు, ఇది బ్లాక్ రమ్. సో మీరు చూడొచ్చు లైక్ బాటిల్స్ ఇవన్నీ. ప్యూర్ వైట్ కాగ్నాక్ ఇది. ఇవన్నీ అబ్సల్యూట్ వోడ్కా, అన్ని ఫ్లేవర్డ్ వోడ్కాస్ కూడా ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి లెమన్ ఫ్లేవర్డ్, ఇది వచ్చేసి కివీ ఫ్లేవర్డ్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్డ్ వోడ్కాస్ కూడా ఉన్నాయి. నాకు తెలియదు ఇండియాలో ఇవన్నీ దొరుకుతాయో లేదో, బట్ ఇక్కడైతే అన్ని కైండ్స్ ఆఫ్ వోడ్కాస్ అయితే ఉన్నాయి. ఓకేనా, బయటికి వెళ్తున్నాం, చూద్దాం రండి. ఈ కరేబియన్ ఐలాండ్స్లో చాలా ఎండ. సో మేము పక్కా ఇది చేసుకోవాలి, లేకపోతే ఫేస్ అంతా బ్లాక్ అయిపోతుంది. సో ఇవి చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి మా టెర్మినల్ అనమాట. ఇవన్నీ షాపింగ్స్ ఉంటాయి. అక్కడ పూల్ అండ్ బార్ రెస్టారెంట్ ఉంటుంది. మీకు పూల్ బార్ కూడా నేను చూపిస్తాను. పూల్ బార్ అంటే ఏం లేదు, బార్ విత్ పూల్ ఉంటుంది. సో మేము అక్కడికి కూడా వెళ్తాం అనమాట. సో మొత్తానికైతే ఇది అన్ని షాపింగ్స్ మీరు చూడొచ్చు. అన్ని డ్రెస్సెస్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వీళ్ళకి సంబంధించినవి. సో ఇవి నేను ఆల్రెడీ తీసుకున్నాను, నా దగ్గర ఉంది. ఎప్పుడో ఒకసారి చూపిస్తాను మీకు. బట్ వెళ్ళిన ప్రతి దగ్గర అయితే డ్రగ్ స్టోర్ మాత్రం మ్యాండేటరీగా ఉంటుంది. సో మెడికల్స్ అనమాట, ఎందుకంటే మెడిసిన్ ఇంపార్టెంట్ ఎవరికో ఒకరికి ఏదో రకమైన. ఇవన్నీ చూడొచ్చు మీరు. ఇక్కడ ట్రీస్కి ఎంత మంచి హ్యాంగింగ్స్ చేసిరో చూడండి, ఎంత బాగుందో. హ్యాంగింగ్స్ రండి. ఇది టర్మినల్. సో అక్కడ కూడా చూడొచ్చు. ఇవాళ ఎంబార్కేషన్, డిసెంబార్కేషన్ కదా, ఫుల్లీ క్రౌడెడ్ ఉంటుంది. ఎవ్రీ లారం అన్న ఇట్లే ఉంటుంది. ఇంకా ఇవాళ కొంచెం తక్కువ ఉంది. సో అన్ని లగేజెస్ అక్కడ ఉంటాయి, ఎవరి లగేజ్ వాళ్ళు తీసుకోవడానికి. నార్మల్గా చూడండి, ఈ చెట్టుకి ఎంత బాగా హ్యాంగింగ్స్ చేసిరు అండ్ లైటింగ్స్ పెట్టిరు. నైట్ అయితే బాగుంటాయి. వావ్, చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ హ్యాంగింగ్స్. సో మీరు చూడొచ్చు, వీళ్ళందరూ డిసెంబార్కింగ్ ప్యాసెంజర్స్ అనమాట. ఎవరైతే డిసెంబార్క్ అవుతుండ్రో అక్కడ బోట్ కూడా ఉంది, మీరు చూడొచ్చు. సో వీళ్ళు డిసెంబార్క్ బయటికి వెళ్ళేవాళ్ళు. ఎంబార్క్ అయ్యేవాళ్ళు ఈరోజు మాది నైట్ 12 వరకు ఉంటుంది టైము. సో ఎంబార్క్ అయ్యే వాళ్ళు ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 1 నుంచి 2 వరకు స్టార్ట్ అవుతారు. వాళ్ళు కూడా బయట ఆల్రెడీ ఉండింటారు. ఫస్ట్ అందరినీ షిప్ అంతా ఖాళీ చేసేసి వాళ్ళని ఎంబార్కేషన్ చేస్తారనమాట. సో మనమైతే టెర్మినల్ లోపలికి వెళ్దాం. మనం సిటీ లోపలికి వెళ్ళట్లేదు, మనకు అంత టైం లేదు. సో మొత్తానికైతే ఈ లగేజ్ ఇదంతా ఏరియా మీరు చూడొచ్చు. వాళ్ళు బయటికి వెళ్తున్నారు, వాళ్ళ లగేజ్ అనమాట. వాళ్ళకి ఒక కలర్స్ ఇస్తారనమాట, బ్రౌన్, రెడ్, బ్లూ అని చెప్పి. బ్లూ కలర్ దాంట్లో వాళ్ళ లగేజ్ ఉంటుంది. సో మన ఎయిర్పోర్ట్లో కూడా ఉంటుంది కదా, లైక్ నెంబర్స్ ఉంటాయి, బట్ ఇక్కడ కలర్స్ వాళ్ళు మెన్షన్ చేస్తారు మ్యాక్సిమం. సో వెళ్దాం రండి టెర్మినల్ లోపల. మీకు పూల్ సైడ్ చూపిస్తాను నేను మీకు. ఇంక ఇవన్నీ వచ్చేసి నార్మల్ కాఫీ షాప్స్ అనమాట. కాఫీ షాప్స్ కానీ, ఆల్కహాల్ కానీ. కాఫీ షాప్స్లో నార్మల్గా అందరూ అనుకుంటారు కాఫీ సేల్ చేస్తారని. కాఫీ షాప్స్లో నార్మల్గా మినీ స్నాక్స్ ఉంటాయి కదా, అంటే లైక్ 1 బైట్, సింగిల్ బైట్ స్నాక్స్ అంటారు, క్యానపీస్ అట్లా. అవి సర్వ్ చేస్తారు, చిప్స్, స్నాక్స్ అండ్ నార్మల్గా ఆల్కహాల్ కూడా సర్వ్ చేస్తారు అనమాట. ఇవన్నీ వచ్చేసి షాపింగ్ అనమాట. మనం ఇవన్నీ అన్నీ హ్యాండ్మేడే మ్యాక్సిమం. అవన్నీ చూడొచ్చు మీరు, అన్ని హ్యాండ్ క్రాఫ్ట్సే. ఇక్కడ నాకు స్పెషల్గా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సిగార్స్ అనమాట. సో సిగార్ స్టోర్కి నేను తీసుకెళ్తాను మిమ్మల్ని. సో సిగార్ స్టోర్ అక్కడ ఉంటుంది, నేను చూపిస్తాను మీకు సిగార్ స్టోర్. నేనేం సిగరెట్ తాగాను, సిగార్ తాగాను, బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ ఐ వుడ్ లైక్ టు ట్రై సిగార్. అంటే లైక్ నార్మల్గా పీపుల్ చాలా తాగుతారు ఇక్కడ, సిగార్సే ప్రిఫర్ చేస్తారు, సిగరెట్స్ అంతా ప్రిఫర్ చేయరు. బర్డ్స్ అన్నీ పెట్టి ఇది సిగార్ చూడవచ్చు. షాప్ పేరే సిగార్. ఇక్కడ వచ్చేసి అన్ని సిగార్స్ ఉన్నాయి అన్నమాట. చూడవచ్చు ఇవన్నీ సిగార్సే. ఇట్స్ ఆల్
ఇవన్నీ సిగార్స్ అన్నమాట. సో ఇవి చూడొచ్చు మీరు, అన్ని కైండ్స్ ఆఫ్ సిగార్స్ ఉంటాయి. సో మొత్తం అన్ని కైండ్స్ ఆఫ్ సిగార్స్ చూడొచ్చు మీరు. దీని మీద టొబాకో ఫిల్ అయి ఉంటుంది, ఇది సిగార్. సో ఇంత సిగార్ అసలు అన్ని కైండ్స్ ఆఫ్ సిగార్స్ ఉంటాయి అన్నమాట. చూడొచ్చు. సో ఇందులో కూడా ఏదైనా ఉండి ఉంటుంది, అతను ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నాడు, బట్ నేనే వద్దని చెప్పిన, ఎందుకంటే మళ్ళీ వద్దు, దాన్ని నాకు తెలిసిన వాటికి నేను చెప్తా. ఎందుకు వచ్చినా కూడా మనం సిగరెట్స్ తాగం చేయం. సో చూడొచ్చు మీరు సిగరెట్స్ ఎంత బాగున్నాయో. సో ఇలాంటి మనం పూల్ సైడ్ వెళ్దాం. ఇవన్నీ ఇంకా నార్మల్ షాపింగ్స్. ఇక్కడ ఇవన్నీ పర్ల్స్, ఇవన్నీ సముద్రంలో దొరికినవి, లైక్ ముత్యపు చిప్పలు అంటారు కదా, అవన్నీ నేను హ్యాండ్ మేడ్ మొత్తం. సో ఇవన్నీ చూడవచ్చు, పర్ల్స్, డైమండ్స్ అన్నీ ఇక్కడ, రింగ్స్, బ్రేస్లెట్స్, ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. లేడీస్కే కాదు, పర్టికులర్గా జెంట్స్కి కూడా అన్నీ ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. మీరు చూడవచ్చు ఎంత బాగున్నాయో. ఓకేనా, ఇగో ఇవన్నీ చూడవచ్చు, పర్ల్స్, డైమండ్స్ అన్నీ ఉన్నాయి. 1990s నుంచి స్టార్ట్ చేసేదంట. బ్రేస్లెట్స్, ఇయర్ రింగ్స్ అన్నీ ఎంత బాగున్నాయి కదండి. క్రిస్టల్స్ కానీ ఇవన్నీ సముద్రంలో దొరికినవి, వీళ్ళు హ్యాండ్మేడ్తో చేసినవి. ఓకేనా, సో మనం ఇప్పుడు పూల్ సైడ్ వెళ్దాం. ఇది చూడొచ్చు మీరు, టెర్మినల్ వ్యూ ఎంత బాగుందో అసలు. ఆ వాటర్ చూడండి ఎంత బాగా కూర్చున్నారు. ఇక్కడ వాళ్ళకి వాళ్ళు సన్కి కూర్చుంటే రెడ్ అవుతారు, వాళ్ళకి ఎనర్జీ వస్తుంది. మనం కూర్చుంటే నల్లగా అవుతాం, ఎస్పెషల్లీ నేను. అందుకే ఈ క్యాప్, గ్లాసెస్ పెట్టుకోవడం మ్యాండేటరీ. కానీ ఇక్కడ వీళ్ళ థాట్ఫుల్ థింగ్ నాకు బాగా నచ్చింది, ఈ బర్డ్స్ అన్ని ఇట్లా హ్యాంగ్ చేయడం ఇవన్నీ. సో ఇవి కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ బర్డ్స్ సేల్ చేస్తున్నారు. మీకు ఏదంటే అది కావాలంటే ఇగో మొత్తం తీసుకొని మీకు షోలాగా పెట్టుకోవచ్చు అనమాట. మీ ప్లేసెస్లో, గార్డెన్స్లో, ఎక్కడైనా సరే. ఇంటి లోపల కూడా పెట్టవచ్చు. ఆ హ్యాంగింగ్స్ ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్టెడే, అన్నీ ఏవి ఇక్కడ లేదు, ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్టెడే అనమాట. సో ఇవన్నీ చూడండి ఎంత బాగుంది అసలు ఈ బర్డ్ షాప్. ఇంతవరకు నేను 2 సార్లు వచ్చినాయి ఇక్కడికి, అందుకే ఈసారి ఏమంత ఎంతూజియాస్టిక్ అనిపిస్తలే. మీకు కావాల్సిన డిజైన్స్ కూడా వీళ్ళు చేసిస్తారండి, తయారు చేసిస్తారు. లాస్ట్ టైం నేను చూసిన ఇక్కడ. ఇగో ఇక్కడ మొత్తం మేకింగ్ ప్లేస్ అనమాట. ఎంత బాగున్నాయి కదా, బటర్ఫ్లైస్ అన్నీ చేస్తారు. చూడండి ఇగో బర్డ్స్ అన్ని హ్యాంగ్ చేసి ఇక్కడైతే ఇక్కడనే చేస్తారనమాట ఇవన్నీ. సో చూడొచ్చు మీరు, ఇక్కడ వాళ్ళు ప్రిపేర్ చేసి ఇక్కడనే కలర్స్ చేసి ఇక్కడనే సేల్ చేసి ఇస్తారనమాట. సో మనం ఇప్పుడు అక్కడ వెళ్దాం. నేను కోకోనట్ స్టోర్, లాస్ట్ టైం నేను ఇక్కడ కోకోనట్ తాగిండే. ఓకేనా, మీరు చూడవచ్చు కోకోనట్ స్టోర్ అక్కడ ఉంది. కోకోనట్ ఎట్లా చేస్తున్నాడో వాడు. సో ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ 500 అనమాట ఈచ్ కోకోనట్. అంటే మన కరెన్సీలో 500 అనిపిస్తుంది, కానీ ఇక్కడ 5 euro అంటే నార్మలే అనమాట. సో మొత్తానికి ఇది కోకోనట్ స్టోర్. ఎంత బాగా చూడండి, వాడు అన్నీ సెట్ చేసుకొని మంచిగా దీన్ని కూడా క్లాస్గా. సో 500 కదా ఈచ్ కోకోనట్, మంచిగా చేసి ఒక స్ట్రా చేసి ఇస్తాడు. మన దగ్గర 50 రూపాయలకి దొరికేది ఇక్కడ 500కి దొరుకుతుంది అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి మా షిప్. మీరు చూడవచ్చు ఇక్కడ నుంచి, టెర్మినల్ ముందరనే ఉన్నాం కాబట్టి. సో ఇవన్నీ సన్సెట్స్ అన్నమాట. అనమాట మీరు చూడొచ్చు ఇంతకి. ఫైనల్లీ నేను చెప్పిన షిప్ నుంచి చూపించిన వ్యూ పూల్ ఇదే అనమాట. సో పూల్ మొత్తానికి నేను వచ్చేసిన, మీకు చూపించిన ఇది ఇంకా లైట్ హౌస్ లాగా ఉన్నది అండ్ ఈ పూల్. సో ఈ పూల్లోకి ఇప్పుడు మేము వెళ్తాం, మీకు మొత్తం నేను చూపిస్తాను అన్నమాట క్లియర్గా. మేము వెళ్ళొచ్చు పూల్కి. సో నేను రెడీ అయ్యే వచ్చిన. సో ఐ హ్యావ్ మై ఓన్ థింగ్స్ టు గెట్ ఇన్ టు ద పూల్. సో మొత్తానికి ఇది వచ్చేసి పూల్ ఏరియా అనమాట. మీరు చూడొచ్చు, మీరు పూల్ బార్ అన్నది ఇదే అనమాట. సో పూల్ బార్ వచ్చేసి, సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా షిప్ అనమాట. మేము టెర్మినల్ లోపలికి వచ్చినాం. సో మా షిప్ నుండి నేను పైన నుంచి మీకు వ్యూ ఆల్రెడీ చూపించిన టెర్మినల్ ఎట్లుంటుందని చెప్పి. ఇప్పుడు నేను టెర్మినల్కి వచ్చేసిన, ఇక్కడ పూల్ ఉంది. సో నేను పూల్లోకి వెళ్తున్నా, బట్ అంతకుముందు నేను మీకు వీడియో తీసి మొత్తం చూపిస్తా. నేను చెప్పిన పూల్ బార్ వచ్చేసి ఇదే అనమాట. సో పూల్ బార్ వచ్చేసి మీరు చూడొచ్చు ఎంత బాగుందో. సో ఇది వచ్చేసి పూల్ బార్. నేను అందులోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రెస్టారెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. బాగుంటుంది, మన దగ్గర పాకలాగా అక్కడ తాగుతున్నారు. సో డ్రింక్స్ కూడా చాలా బాగా సర్వ్ చేస్తారు అనమాట. ఇంకోటి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ డ్రింక్స్, ఇప్పుడు మనం పైనాపిల్ ఏదైనా ఆర్డర్ చేస్తే పైనాపిల్లోనే మీకు డ్రింక్ ఇస్తారు అనమాట. వాటర్ మిలన్ గాబ్లెట్స్ అవన్నీ కూడా యూజ్ చేస్తారు. గాబ్లెట్స్ అంటే గ్లాసెస్ కూడా యూజ్ చేస్తారు. సో మొత్తానికి మీరు చూడవచ్చు, అందరు ఇక్కడ సన్ బాత్ అంటే చాలా ప్రిఫర్ చేస్తారు. ఫస్ట్ వాటర్లోకి వెళ్ళిన తర్వాత సన్ బాత్ చేస్తారు. మా ఫ్రెండ్స్ వచ్చేసి అక్కడ ఉన్నారు. సో ఇవన్నీ బల్కరియకుండా నేను నా వీడియో బ్లాగ్ పైన ఫోకస్ చేస్తాను. మీరు చూడవచ్చు ఇదంతా ఏరియా. సన్ బాత్ చాలా ప్రిఫర్ చేస్తారు వీళ్ళు. సో ఇది వచ్చేసి మొత్తం అనమాట. మీరు అక్కడ పూల్ బార్ చూడవచ్చు మంచిగా క్లియర్గా పూల్ బార్. సో ఇది వచ్చేసి
ఒక సేమ్ బారే కానీ ఇక్కడ నార్మల్ బార్, అక్కడ పూల్ బార్. సో ఇది వచ్చేసి మీ వ్యూ చూడొచ్చు ఎంత బాగుందో. అసలు ఈ వ్యూ అసలు మీకు చెప్పండి ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకదు. ఇంత మంచి ప్లేస్, ఎంత బాగా వీళ్ళు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసి చూడండి. సముద్రం పక్కన రాళ్ళ పైన అక్కడ నుంచి మీరు మొత్తం వ్యూ చూడొచ్చు ఎంత బాగుందో. కెమెరాలో క్యాప్చర్ అవుతుండొచ్చు. సో చూడండి ఇగో ఎంత బాగుంది చూడొచ్చు మీరు. ఎండ చాలా ఎక్కువ ఉంది ఇవాళ. సో మీరు చూడొచ్చు ఈ లొకేషన్స్ ఎంత బాగుంటాయో. లైక్ ఇట్లాంటి లొకేషన్స్కి అసలు ఎన్ని ల్యాక్స్ పెట్టినా మనం చూడలేము. ఈ నేచర్ అనేది చాలా చాలా బాగుంది. ఇంత బాగా కన్స్ట్రక్ట్ చేసింది చూడండి వీళ్ళు మీకు క్లియర్గా. అక్కడ సముద్రము, ఇక్కడ వ్యూ చూడండి. అందరివి విల్లాస్ ఉన్నాయన్నమాట. అక్కడ ఒక విల్లా ఉంది, అక్కడ ఒక విల్లా, అట్లా అన్ని విల్లాస్ ఉన్నాయి అక్కడ వరకు. సో మీరు చూడొచ్చు సముద్రం దగ్గర. ఇక్కడ వాటర్ చూడొచ్చు మీరు ఎంత బాగా అసలు ఎంత మంచిగా వేవ్స్ వస్తున్నాయి, అవన్నీ వస్తున్నాయి. మేము బయటికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, మొత్తం ఫెన్సింగ్ ఉంది. సో మీరు చూడొచ్చు మొత్తం వాటర్ కూడా ఎంత ప్యూర్గా ఉన్నాయి చూడండి మీరు. సో వాటర్ చూడండి ఎంత బాగున్నాయి అసలు. సో నేను ఇప్పుడు అదర్ సైడ్ వెళ్ళి కూడా చూపిస్తాను మొత్తం ఒకసారి. ఇవన్నీ చూడండి ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేసింది. ఈ రాక్స్ పైన ఎంత స్టేబుల్గా, ఎంత స్టాండర్డ్గా, ఎంత బాగుంది చూడండి. ఇది ఒక బార్ అనమాట. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. ఒకవేళ ఛాన్స్ ఉంటే నైట్ మ్యాక్సిమం నేను బయటికి రావడానికి ట్రై చేస్తాను. ఒకవేళ వస్తే మాత్రం నేను పక్కా వ్లాగ్ తీసి మీకు చూపిస్తాను. సో ఇదంతా వచ్చేసి సన్బాత్ కోసం అంత బీచ్ శాండ్ మొత్తం శాండ్ వేసింది అనమాట. మీరు చూడవచ్చు బీచ్, కంప్లీట్ బీచ్ ఇది. అంటే ఇంకా సముద్రం, ఈ వీవ్. ఇక్కడ లాస్ట్ టైం నేను ఇక్కడనే సన్బాత్ తీసుకుని చూడవచ్చు మీరు. శాండ్ కూడా చూడవచ్చు. సో ఇగో శాండ్ కూడా మొత్తం బీచ్ శాండ్ అనమాట, వైట్ శాండ్. సో ఇదంతా మొత్తం బీచ్ మొత్తం ఇక్కడ ఉంది. అక్కడ వచ్చేసి ఇవన్నీ గ్లాసెస్ చూడండి మీరు పెట్టిండ్రు. ఏం ఫెన్సింగ్ కాదు, చాలా స్టాండర్డ్ గ్లాసెస్ పెట్టిరు. ఇక్కడ నుంచి ఎవరేం కింద పడకుండా. సో చాలా బందోబస్తు ఉన్నాయి. సో చూడొచ్చు మీరు లొకేషన్ ఎంత బాగుందో. ఇదంతా పూల్ ఏరియా, ఎంత బాగుంది కదా వ్యూ. సో యూ కెన్ సీ అలలు అట్లా ఎగురుతుంటే ఎంత బాగుందో అసలు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లా రొమానా పోర్ట్ టర్మినల్ ఇన్సైడ్ అనమాట. సో మనం ఇప్పుడు మొత్తానికైతే వాటర్లోకి వెళ్తాం. సో కమ్ ఆన్ ఫ్రెండ్స్, లెట్స్ గో. సో మా షిప్ వచ్చేసి అక్కడ ఉంది. ఇక్కడ ఫ్రీ వైఫై కూడా ఉంటుంది మాకు. నార్మల్గా షిప్లో మేము శాటిలైట్ ఎంత బాగుంది అసలు ఈ వ్యూ అంతా. ఈ కోకోనట్ ట్రీస్ కానీ ఇవన్నీ కానీ ఎంత బాగుంది. సో అందరు సన్బాత్ తీసుకుంటారు. సో మంచిగా. సో అంబ్రెల్లా కావాలంటే కూడా అక్కడ ఉంటాయి, టవెల్స్ కావాలంటే కూడా అక్కడ ఉంటాయి. అవి మా షిప్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అంబ్రెల్లా కానీ టవెల్స్ కానీ అక్కడ తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ మంచిగా ఇక్కడ పడుకోవచ్చు అనమాట దీనిపైన. అక్కడ మ్యాక్సిమం సన్బాత్ తీసుకుంటారు కదా అట్లా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లా రొమానా. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు బాగా నచ్చుతున్నాయి అని అనుకుంటున్నా. జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నా. ఇంకా ఫుడ్ వీడియోస్ అవన్నీ చాలా వస్తాయి. కుకింగ్ వీడియోస్ కానీ లేకపోతే నార్మల్గా నేను ఎక్స్ప్లోర్ చేసి లైక్ ఫుడ్ తిన్నవి కానీ నేను మళ్ళీ చాలా వీడియోస్ పెడతా. బట్ ప్రస్తుతానికైతే ట్రావెలింగ్ వ్లాగ్స్ తీస్తున్నా. ఏ వ్లాగ్స్ ఎట్లా అయితే నేనైతే నా ఫ్రెండ్స్కి ఇది చూపించాలి, లైక్ ఏ కంట్రీస్కి నేను వెళ్తున్నా, నా మెమరీస్ కోసం లైక్ ఫర్ ఎవర్ నేను చూపించడానికి నేను ఈ వ్లాగ్స్ ఇస్తున్నా. ఈ వ్లాగ్స్ మీకు కూడా నచ్చుతున్నాయి అనుకుంటున్నా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వరూప్స్ వరల్డ్. సో ఐ విష్ యూ ఆల్ పీపుల్ సపోర్ట్ మీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే నేను లా రొమానా వీడియో అయితే మొత్తం తీసేసిన అనమాట. సో ఇక్కడ మేము ఇది లాస్ట్ పోర్ట్. సో నేనైతే ఇప్పటికీ షిప్కి వచ్చేసి ఆల్మోస్ట్ ఇవాళకి ఎగ్జాక్ట్లీ 7 months అవుతుంది ఈ దాంట్లో. సో మొత్తానికైతే మీకు నా వీడియోస్ అన్నీ నేను చూపిస్తున్నా. సో ఇంకా మీకేమన్నా లైక్ పర్టికులర్గా ఇక్కడ ఈ లొకేషన్స్, ఈ థింగ్స్ లైక్ ఏమేమి ఫోకస్ చేయాలి అని చెప్తే కొంతమంది నా ఫ్రెండ్స్ చెప్తారు, అరే అక్కడ పోయిన పోరిల్ని చూపి అని. అట్లా కాదు, ఇప్పుడు ఇక్కడ అందరూ నార్మల్గా ఉంటారు అనమాట. సో నా షిప్కి సంబంధించినవి ఏమైనా ఉంటే అవి అడగండి. లైక్ ఇక్కడ నార్మల్గా కూడా వీళ్ళు అంటే లైక్ వీళ్ళు ఓపెన్గా ఉంటారని చెప్పి మనం కూడా అట్లా ఏం చేయలేము. సో మొత్తానికి నేను పూల్ బార్ దగ్గరికి వచ్చేసిన. సో నేను మైక్ పెట్టుకోలే, ఎందుకంటే వాటర్లోకి వెళ్తున్నాను కాబట్టి. నా ఫోన్ వాటర్ ప్రూఫ్ కానీ నా మైక్ వాటర్ ప్రూఫ్ కాదు. సో మొత్తానికి మీరు చూడవచ్చు ఆ లొకేషన్ ఎంత బాగుంది. బ్లూ స్కై, బ్లూ వాటర్, ఆల్మోస్ట్ ఎంత బాగుంది అసలు. కూల్ వాటర్, ఇట్లా స్విమ్ చేస్తుంటే చాలా బాగుంటుంది. సో నేనైతే నా లైఫ్ని చాలా ఎంజాయ్ చేస్తున్నా. అంటే లైక్ దీనికోసం నేను చాలా హార్డ్ వర్క్ కూడా చేసిన అనమాట. సో మొత్తానికైతే చూడండి చాలా హ్యాపీ ఉంటుంది అసలు ఒక్కసారి ఆ వాటర్లోకి వెళ్తే. ఎందుకంటే లైక్ నాకు వాటర్ అంటే ఫస్ట్ చాలా భయం ఉంటుండే, నాకు స్విమ్మింగ్ కూడా రాకుండే. బట్ నేను స్విమ్మింగ్ కూడా నేను మొత్తం సముద్రంలోనే నేర్చుకున్నా. అక్కడిక్కడ వెళ్ళి డైరెక్ట్ దుంగేసేస్తుండే. ఫస్ట్ భయపడుతుండే, ఇప్పుడు అస్సలు భయపడతలే దేనికైనా. అట్లే పూల్స్ అట్లా అని చాలా వాటర్ పర్సన్ అయిపోయినా నేను. ఇంతకుముందు నేను మౌంటైన్ పర్సన్ ఉంటుండే, ఇప్పుడు బీచ్ పర్సన్ అయినా. సో మొత్తానికి లైఫ్ అంతా చాలా బాగుంది అన్నమాట.
సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లారోమానాలో పూల్ అనమాట, మీకు చూపిస్తున్నాను కదా. సో నా వాయిస్ మీకు క్లియర్ ఉందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే మైక్ తీసేసిన. మైక్ వాటర్ ప్రూఫ్ కాదు, ఫోన్ పోతే పోయింది ఏం కాదు. సో ఫోన్ వాటర్ ప్రూఫ్ అనమాట. సో ఇది వచ్చేసి పూల్ బార్, నేను మీకు చెప్పిన కదా పూల్ బార్ అని చెప్పి. సో మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి మొత్తం పూల్ బార్. అది వచ్చేసి మా షిప్. పూల్ బార్లో మేబీ మొహితో నేను ఆర్డర్ చేసిన, వస్తుందో లేదో తెలియదు, అందులో టైం పడుతుంది. సో మొత్తానికి ఇది వచ్చేసి లారోమానాలో పూల్ అనమాట. సో అది వచ్చేసి మా షిప్. సో ఇది వచ్చేసి మొత్తం పూల్ బార్ అనమాట. ఓకేనా, చూడొచ్చు మీరు అదా. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నేను లారోమానా మా షిప్ నుండి మీకు వ్యూ చూపిస్తున్నాను కదా, పూల్ అక్కడ కనిపిస్తుందని చెప్పి. సో ఇది లాస్ట్ వీడియో అనమాట. సో పూల్లో నేను వచ్చి అక్కడ మా షిప్ కనిపిస్తుంది మీకు. సో ఇది వచ్చేసి పూల్ అనమాట. సో పూల్లో నేను స్విమ్ చేయడానికి వచ్చిన. సో ఇంత వర్క్ చేసినా కూడా ఒక 1 అవర్ స్విమ్మింగ్ పూల్లో మంచిగా స్విమ్ చేసి రిలాక్స్ అయితే ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది. సో మొత్తానికి అయితే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లారోమానా. మీకు నచ్చుతుంది అనుకుంటున్న వీడియో, ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ ద వీడియోస్. మీకు నచ్చితే ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు మీరు పోస్ట్ లైక్ కామెంట్ చేస్తే నాకు ఇంకా అర్థమవుతుంది. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఆల్ అబౌట్ లారోమానా. సో యూ కెన్ సీ. సో స్విమ్మింగ్ ఇన్ ద పూల్.